జిల్లా కేంద్రమైన విజయనగరంలో కూటమి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను మాజీ కేంద్ర మంత్రి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రకాష్, పూర్తి న్యూస్, విజయనగరం. ఏంటంటే విద్యార్థులతో పాటు ఇక్కడ శ్రమజీవులందరికీ కూడా తినే అవకాశం ఈ అన్న క్యాంటీన్లో వచ్చింది. ఇప్పుడు మనం ఉదాహరణకి ప్రేమ సమాజం చూద్దాం. విరాళాలతో వారు నడుపుతున్నారు. ఎన్ని దశాబ్దాలతో నడుపుతున్నారంటే బహుశా కలెక్టర్ గారు అప్పటికి జన్మించారో లేదో తెలియదు. ఎలా నడుపుతున్నారు? ఎవరు పుట్టినరోజు కానీ, ఎవరు మరణించిన రోజు వారు ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్న వాళ్ళందరూ ఆ వృద్ధులు 100 వృద్ధులు పాపం ఎక్కడ పని చేయలేరు. అలాంటి వ్యక్తులకి వారు భోజనాలు పెడుతున్నారు. కలకత్తాలో చోటు చేసుకున్న దారుణ సంఘటన నేపథ్యంలో వాటిని నిరసిస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమాన్ని జూనియర్ డాక్టర్లు నిర్వహించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో శుక్రవారం నాడు జూనియర్ డాక్టర్లు ఈ నిరసనను చేపట్టారు. ప్రకాష్, పూర్తి న్యూస్, విజయనగరం. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో ఆర్సీఎం స్కూల్ వెనుకనున్న శ్మశాన వాటికలో కొంతమంది వ్యక్తులు గంజాయిని చలామణి చేస్తున్నారన్న సమాచారంతో బొబ్బిలి సిఐ దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసు బృందం శుక్రవారం నాడు 5 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్దున్న 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రకాష్, పూర్తి న్యూస్, విజయనగరం. మొత్తం 8 మంది దగ్గర నుంచి 16 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ 8 మందిలో 3 జూవెనైల్ అంటే లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు. 5 మేజర్ ఉన్నారు. సో 5 మేజర్ దాంట్లో A1 లోహిత్ భరత్ అనే అతను బెంగళూరు నుంచి ఇక్కడికి గాంజా తీసుకువెళ్ళడానికి రావడం జరిగింది. అతను A2 అనే అతను చింతాడ సారథి, రెసిడెంట్ ఆఫ్ బొబ్బిలి టౌన్. అతని దగ్గర గాంజా కొనడానికి అండ్ బెంగళూరుకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ చింతాడ సారథి అనే అతను ఇంతకు ముందు కూడా ఈ బెంగళూరు వాళ్ళకి కొంత గాంజా సప్లై చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఈ చింతాడ సారథితో పాటు A3, A4, A5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఒడిశా వెళ్ళి గాంజా తీసుకురావడము, మళ్ళీ ఫర్దర్ ఈ చింతాడ సారథి ద్వారా బయట వాళ్ళకి అమ్మడము ఇది చేస్తున్నారు. Please like, share, subscribe our channel.